వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో చిరు వ్యాపారస్తులు పట్టుకొట్టొద్దు, వాళ్ళ మీద జీవీఎంసీ అధికారులు మొండి వైఖరి అయితే ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి అండగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఈరోజు శాంతి ర్యాలీ అయితే చేస్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ చిరు వ్యాపార బడ్డీలు తొలగించిన నేపథ్యంలో? యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాళ్ళకి కానీ వాళ్ళకి అండగా ఉంటూ చిరు వ్యాపారులకి ఈవేళ విశాఖపట్నం నగరపాలనలో బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తూ ఈవేళ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ డివైడర్లో కూడా రోడ్లో కూడా ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ ప్రాపర్టీస్ పెడుతూ అలాగే పేదవాళ్ళకి అండదండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది. ఈవేళ పేదలకి వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళు మోసం చేసి వాళ్ళకి హామీలు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఇవాళ పేదలు పట్టుకొడుతూ ఇవాళ పేదలకు అన్యాయం చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇదే పేదవాళ్ళు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం. గురుమూర్తి రెడ్డి గారు ఏం చెప్తారు? ఏ విధంగా చూసుకోవచ్చు ఈ చిరు వ్యాపారం మీద దండయాత్ర? చిరు వ్యాపారులు ఈ రోజు నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఈరోజు కాదు, సుమారు 50 సంవత్సరాల నుంచి వాళ్ళు జీవిస్తున్నారు. దాదాపుగా ఒక 50,000 మంది కుటుంబాలు దీని మీద బతుకుతున్నాయి. సో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటంటే ఒక గంట 2 గంటలు 3 గంటలు పెట్టుకున్నటువంటి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ మరి వాళ్ళు తీయడం అనేది మాత్రం కొంత బాధాకరమైన విషయం. పార్టీల అధికారులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారిని పొట్టకట్టడం మంచిది కాదు. కాబట్టి దయచేసి కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉంచి వాళ్ళకి అవసరమైతే నోటిఫికేషన్ కూడా ఇచ్చేటంటే వాళ్ళకి ఇక్కడ ఉంచవచ్చు అని చెప్పి సర్టిఫై కూడా చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? చిరు వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకుంటే దౌర్జన్యంగా వితౌట్ ఇంటిమేషన్ తీసేయడం చాలా అన్యాయం. పైగా వాళ్ళు ఎక్కడెక్కడో మెయిన్ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటుంటే ప్రభుత్వం వారు, జీవీఎంసీ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళందరినీ తీసుకొచ్చి సెంట్రల్ జైలు దగ్గర సర్వీస్ రోడ్లో పెట్టడం జరిగింది. ఈ రోజుకి కూడా సెంట్రల్ జైలు సర్వీస్ రోడ్డు ఫ్రీగానే ఉంది. మరి అటువంటి సందర్భంలో పేదవాడికి అన్యాయం చేస్తూ వాళ్ళని తీసేయడం, మరి అదే రకంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తూ ముద్రా లోన్లు ఇప్పించి వ్యాపారం చేసుకోండి, మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పించారు. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వకపోయినా కనీసం వాళ్ళకి బతుకు తెరువు చూపించే విధానాన్ని ప్రభుత్వం అవలంబించాలి. అదే పద్ధతిలో గత ప్రభుత్వం ముద్రా లోన్లు ఇప్పించి, బళ్ళు ఇచ్చి, బడ్డీలు ఇచ్చి, అన్నీ ఇచ్చి రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆఖరి మార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర ఏర్పాటు చేశారు. దాన్ని తక్షణం తీసేశారు. అది అలా చేసినటువంటి చర్యలు చాలా దుశ్చర్యలు అయ్యి, కాబట్టి తక్షణం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రఘురాజ్ గారు, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ పేదల్ని వీళ్ళందరూ వ్యాపారం చేసుకోకుండా అడ్డగించి వాళ్ళని అన్యాయంగా తొలగించారు? ఏం చెప్తారు? ఈరోజు నిజంగా ఏదైతే నూతనంగా ఎన్నికైన మేయర్ కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, మినిస్టర్లు కానీ ఈరోజు పేదవాడు నడ్డి విరిసే విధంగా రోడ్డు మీద పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటివి లేవు. గతంలో మేము కార్పొరేషన్ పరంగా ఒక 20 సంవత్సరాలు నేను కార్పొరేషన్లో ఉన్నాను. కానీ ఎప్పుడన్నా సరే ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బంది ఉంటే అది తొలగించడం జరిగింది తప్ప ఈ రోజులకు ప్రజలకు ఇబ్బంది లేనిది వాళ్ళు ఎక్కడో పక్కన వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఇటువంటి మొండి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఇది తక్షణమే ఈ ఉన్న మేయరు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈరోజు మేయర్ కానీ ఏదైతే మరి అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్న మేయర్ని దించి మరి అక్రమంగా ఈరోజు మేయర్ రావడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు నిజంగా ఈ సామాన్యుడికి నడ్డి విరిసే విధంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అరాచకాలు ఏర్పడింది. పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఓ పక్క ఉన్న ఎవరైతే చిన్న వ్యాపారాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ చిరు వ్యాపారులను అనవసరంగా వీళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు వీళ్ళు కేటాయించిన ఆ స్థలాన్ని మొత్తం ఖాళీ చేయించి వాళ్ళని వ్యాపారం చేయించుకోనికుండా చేస్తున్నారు. ఇక మీదటైనా మేయర్ పూనుకొని వీళ్ళందరికీ మళ్ళీ యథావిధంగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి ఇచ్చి వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.